హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకుని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఆల్రెడీ గ్రామర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఒకదానితో ఒకటి టైఅప్ అయి ఉంటుంది కాబట్టి ప్రీవియస్ వీడియోలో నేను నౌన్ కోసం కూడా చెప్పాను. సో దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోమంది. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ 3 లాంగ్వేజ్ టెస్ట్ టాపిక్స్ ప్రొనౌన్స్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ సెక్షన్ 3కి సంబంధించి మనం గ్రామర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులో మనం ఫస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లైక్ నౌన్స్ కోసం కానీ నౌన్స్ టైప్స్ కానీ మనం చాలా క్లియర్గా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దానికి సంబంధించి వర్క్షీట్ కూడా మనం చేసాం. ఇన్కేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఇంగ్లీష్ గ్రామర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒకరితో ప్రొనౌన్సియేషన్ చేయాలన్నా, మనకు ఒకటి చదవాలన్నా, లేదంటే ఒకరు చెప్పేది మనం అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ గ్రామర్ అన్నది రాకపోతే మనకి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అర్థం కాదు. మనం లైక్ ప్యాసేజ్ అవనివ్వండి, లేదా సెంటెన్స్ ఫార్మేషన్ అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా వర్డ్ ఇన్కరెక్ట్ వర్డ్ సెర్చ్ చేయడానికి అవనివ్వండి, ఏది కావాలన్నా సరే ఇంగ్లీష్ సంబంధించి లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనకి ఫస్ట్ గ్రామర్ తెలియకుండా మనం ఏదైతే చేయలేము. సో దయచేసి అదొకటి మైండ్లో పెట్టుకొని నేను చెప్పే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రొనౌన్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. చూడండి. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ టేక్ ది ప్లేస్ ఆఫ్ ఏ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రొనౌన్ అన్నది ఏంటంటే నేమ్కి బదులుగా వాడేదాన్నే ప్రొనౌన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమల ఉంది. ప్రతిదానికి నేను ఒక అమల కోసం ఒక స్టోరీ అన్నది నేను చెప్తున్నాను. ఆ స్టోరీలో 10 సార్లు అంటే లైక్ రిపీటెడ్గా ఈ అమల నేమ్ అన్నది వస్తుంది. ఆ అమల నేమ్ అన్నిసార్లు యూజ్ చేయకుండా, రిపీటెడ్గా యూజ్ చేయకుండా ఆ అమలకి బదులుగా షీ అని యూజ్ చేస్తామన్నమాట. షీ లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్, షీ ఈజ్ ఈటింగ్, అట్లాగా ఈ అమల అన్న నేమ్కి బదులుగా ఈ ప్రొనౌన్ అన్నది యూజ్ చేస్తాం. దాన్నే ప్రొనౌన్ అంటారనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటేటింగ్ ది సేమ్ నౌన్, అంటే ఆ నేమ్కి అదే రిపీటెడ్గా నేమ్ అన్నది వస్తూ ఉంటే, అంటే నౌన్ అన్నది వస్తూ ఉంటే దానికి ప్రొనౌన్ అన్నది యూజ్ చేస్తామంట. వి యూజ్ ప్రొనౌన్ టు మేక్ ఏ సెంటెన్స్ సిమిలర్ అండ్ షార్టర్. అంటే ఈ ప్రొనౌన్ యూజ్ చేయడం వల్ల సెంటెన్స్ అన్నది సింపుల్గాను ఉంటుంది, అదేవిధంగా షార్టర్గాను కూడా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. ప్రొనౌన్ అంటే ఏంటంటే నేమ్కు బదులుగా యూజ్ చేసేది. అంటే రిపీటెడ్గా నేమ్ అన్నది లేదంటే నౌన్ అన్నది రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఈ ప్రొనౌన్స్ యూజ్ చేసి ఆ సెంటెన్స్ అన్నది కంప్లీట్ చేస్తారనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. రవి ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ నౌన్ ఏంటి? ఇక్కడ రవి. అవునా? రవి అన్నది ఒక నౌను. హీ ఈజ్ హ్యాపీ అంటే హీ అన్నది ఏంటి? ఇక్కడ ప్రొనౌన్. అంటే రవికి మనం హీ అన్నది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే రవి ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ హ్యాపీ. రవి ఈజ్ హ్యాపీ అన్నా హీ ఈజ్ హ్యాపీ అన్నా సేమ్ సెంటెన్స్. కానీ ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసేది రవికి బదులుగా ప్రొనౌన్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ హీ అన్నది ఏంటంటే మనకి ప్రొనౌన్ అనమాట. అదే విధంగా చూడండి. ది క్యాట్ ఈజ్ స్లీపింగ్. ఇట్ లుక్స్ కోజీ అంటే ఏంటంటే ఈ స్లీపింగ్. ఇక్కడ క్యాట్ అన్నది ఏంటి? స్లీపింగ్. ఈ క్యాట్ కి ప్లేస్ లో మనం ఏం యూజ్ చేస్తాం? ఇట్ అన్నది యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? ఇట్ అన్నమాట. అర్థమైందా? క్యాట్ కి ప్రొనౌన్ ఏంటి? ఇట్. రవికి హీ. అది ఇక్కడ అమల ఉంది. అమల ఈజ్ ప్లేయింగ్. షీ ఈజ్ హ్యాపీ. షీ. ఇవి హీ అంటే ఏంటి, ఇట్ అంటే ఏంటి, షీ అంటే ఏంటి, దే అంటే ఏంటి నేను ఫర్దర్గా చెప్తాను. ఓకేనా? అర్థమైంది కదా. ప్రొనౌన్ అంటే ఏంటి? స్టోరీలో ఒక నేమ్ అన్నది రిపీటెడ్గా వస్తున్నప్పుడు, దట్ మీన్స్ నౌన్ అన్నది రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఆ నౌన్ యూజ్ చేయకుండా దాని ప్లేస్లో ప్రొనౌన్ అన్నది యూజ్ చేస్తాం. ఆ ప్రొనౌన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సెంటెన్స్ సిమిలర్గా అండ్ షార్టర్గా ఉంటుంది. అర్థమైంది కదా క్లియర్గా. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్: పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్, ఇండిఫినైట్ ప్రొనౌన్. అందులో ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్. అసలు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఏ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఏ ప్రొనౌన్
that take the place of specific people or thing. ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఒక పీపుల్ కోసం చెప్పిన లేదంటే ఒక థింగ్స్ కోసం చెప్పదాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటారన్నమాట. అక్కడ యూజ్ చేసేవన్నీ అంటే పీపుల్స్ కోసం థింగ్స్ కోసం యూజ్ చేసే ప్రొనౌన్స్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. దే ఆర్ యూజ్డ్ టు అవాయిడ్ రిపీటింగ్ నౌన్స్ అండ్ మేక్ ఏ సెంటెన్స్ క్లియర్లీ. అర్థమైందా? అంటే అక్కడ ఏదైతే సెంటెన్స్ ఉందో అది రిపీటెడ్గా నౌన్ అన్నది రిపీటెడ్ అవున్నప్పుడు మనం ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నది యూజ్ చేస్తామంట. దానివల్ల ఏంటంటే సెంటెన్స్ క్లియర్గా ఉంటుంది. మనకి ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్లో ఉండేవి ఏంటంటే ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే. ఇవి మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. ఐ అంటే ఏంటి? ఐ మనం దేనికి యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఐ అంటే ఏంటంటే మై సెల్ఫ్. ఐ అనే ప్రొనౌన్ని సబ్జెక్ట్గా యూజ్ చేస్తారనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి? అక్కడ యాక్షన్ వర్డ్ ఏదైతే యాక్షన్ చేస్తుందో అక్కడ ఐ అన్నది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నా గురించి అంటే నేను మై సెల్ఫ్ నా గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఐ అన్నది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని అంటే నేను చేసేది చెప్తున్నాను. అక్కడ ఐ మై సెల్ఫ్ నా కోసం చెప్తున్నాను. చూడండి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్. నేను టీచర్ని అంటే నా కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నేను చెప్తున్నాను ఐ ఆమ్ ఏ టీచర్. అదేవిధంగా ఐ లైక్ ఐస్ క్రీమ్స్. ఐ లైక్ ఐస్ క్రీమ్ అంటే నా ఇష్టం కోసం మై సెల్ఫ్ కోసం నేను చెప్తున్నప్పుడు యూజ్ చేస్తున్నాం. దీన్ని ఐని మనం సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. చూడండి, ఐ వెంట్ టు ది మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ది మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను అంటే మార్కెట్కి వెళ్ళడం అన్నది ఏంటి? అక్కడ క్రియ అంటే లైక్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ వెంట్ అన్నది ఏంటి? సబ్జెక్టు. ఎవరు వెళ్తున్నారు? నేను. అర్థమైందా? నేను అన్నది అక్కడ సబ్జెక్ట్గా మెన్షన్ చేశాను. అదేవిధంగా ఐ విల్ కాల్ యూ లేటర్. నేను తర్వాత కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ లేటర్ అంటే ఏంటి? ఇక్కడ ఐ విల్ కాల్. విల్ అన్నది ఏంటి మనకి? నేను విల్ చెయ్యడం. కాల్ యూ లేటర్ నేను తర్వాత కాల్ చేస్తాను. అక్కడ క్రియ అన్నది జరుగుతుంది అంటే అక్కడ సబ్జెక్ట్ అన్నది జరుగుతుంది. ఈ ఐ అన్నది మనం సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం అక్కడ జరిగే పనిలో కూడా మనం సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. మనం మై సెల్ఫ్ కోసం చెప్పినా మనం ఏదన్నా చేస్తున్నామన్నా చెప్పినా ఆ సబ్జెక్ట్లో మనం ఐ అన్నది యూజ్ చేస్తాం అనమాట. దీన్ని అదేవిధంగా సెంటెన్స్ ఆబ్జెక్ట్గా కూడా యూజ్ చేస్తాం. అంటే మీకు డౌట్ రావచ్చు, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. మనం అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ కోసం తెలుసుకున్నాం. అందులో ప్రొనౌన్సియేషన్ టైప్స్ నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. మనం ఈ సబ్జెక్ట్స్ కోసం కూడా ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అదేవిధంగా పొసెసివ్ ప్రొనౌన్స్ ఇవన్నీ మనకి ఈ 6 ప్రొనౌన్స్ అయిన తర్వాత అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అవన్నీ నేను ఫర్దర్గా క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే మనం ఫర్దర్గా వెళ్ళాలి. ఓకేనా? అర్థమైందా? ఐ ఎప్పుడు యూజ్ చేస్తాం? మై సెల్ఫ్ కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా సబ్జెక్ట్ కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆబ్జెక్ట్గా కూడా యూజ్ చేస్తాం. మీకు ఫర్దర్గా సబ్జెక్ట్ అంటే ఏంటో ఆబ్జెక్ట్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఐ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు యు. యు అంటే ఏంటండి? మీరు, నువ్వు గురించి మాట్లాడడాన్ని యు అంటారన్నమాట. యు ఆర్ ఏ జీనియస్ అంటారు. అంటే నువ్వు ఒక తెలివైన కుర్రవాడివి, తెలివైన అమ్మాయివి. అట్లాగా ఒకరి కోసం ఎదుటి పర్సన్ కోసం చెప్పడాన్ని యు అన్నది యూజ్ చేస్తామంట. యు అనే పర్సనల్ ప్రొనౌన్ని సెకండ్ పర్సన్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఐ అన్నది ఏంటి? మన కోసం యూజ్ చేసుకుంటాం. బట్ యు అన్నది ఏంటంటే మనతో పాటు వేరే పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నది సెకండ్ పర్సన్. యు అన్నది ఆ సెకండ్ పర్సన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ ఇక్కడ ఐ అన్నది నేను, యు అంటే నాకంటే ఎక్స్ట్రా వేరే పర్సన్ ఉన్నదా ఓన్లీ వన్ పర్సన్ని చూపించేటప్పుడు యు అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా?
ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ మై ఫ్రెండ్ అంటే నువ్వు నా ఫ్రెండ్వి. యు అంటే ఎవరు? తను. ఎదుటి పర్సన్ కోసం చెప్పడానికి యు అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యు డిడ్ గ్రేట్ జాబ్. మీరు చాలా బాగా చేశారు అంటే ఏంటి? యు అన్నది ఏంటి ఇక్కడ? సెకండ్ పర్సన్ అన్నమాట. అవునా? యు అన్నది ఏంటి ఇక్కడ? సెకండ్ పర్సన్. దీన్ని ఆబ్జెక్ట్గా కూడా యూజ్ చేస్తాం, అదేవిధంగా సబ్జెక్ట్గా కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు సబ్జెక్ట్గా యూజ్ చేయడం అంటే ఏంటంటే యూ షుడ్ స్టడీ వెల్. మీరు బాగా చదవాలి. యు ఆర్ వెల్కమ్. మీకు స్వాగతం. అట్లాగా ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తారు, సబ్జెక్ట్ కూడా యూజ్ చేస్తారు. ఫస్ట్ మీకు ఐ యు అంటే ఏంటో క్లియర్గా ఉంటుంది. ఐ అంటే ఏంటి? నేను. యు అంటే నాతో పాటు వేరే పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ పర్టికులర్గా ఆ పర్సన్ కోసం మాట్లాడినప్పుడు యు అని మెన్షన్ చేస్తాం అనమాట. హీ. నెక్స్ట్ వన్ ఏంటి? హీ అనమాట. హీ మీన్స్ ఏంటంటే జెండర్ అనమాట. దట్ మీన్స్ మేల్. మేల్. హీ అనే పర్సన్ ప్రొనౌన్. హీ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్ని మేల్ పర్సన్ అంటే లైక్ బాయ్స్ కానీ లేదా మెన్ కానీ గురించి మాట్లాడేటప్పుడు హీ అన్నది యూజ్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ మై బ్రదర్. ఏంటి? హీ ఈజ్ మై బ్రదర్ అంటే అతను నా తమ్ముడు లేదా అతను నా అన్న. అదేవిధంగా హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడుతాడు. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈజ్ క్రికెట్ అంటే హీ అన్నది ఏంటి ఇక్కడ? అతను. ఇక్కడ షీ అన్నది ఏంటంటే ఫీమేల్ అంటే లైక్ గర్ల్ కానీ ఉమెన్ కానీ మెన్షన్ చేస్తుంది అనమాట. వాళ్ళ కోసం చెప్పడాన్ని. షీ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. షీ ఈజ్ ప్లేయింగ్ ఏ గ్రౌండ్. అట్లాగా ఒక పర్సన్ అంటే లైక్ ఒక అమ్మాయి కోసం, ఒక గర్ల్ కోసం, ఒక ఉమెన్ కోసం పర్టికులర్గా ఆ నేమ్కి బదులుగా ఏం వాడతాం? షీ అన్నమాట. అర్థమైందా? బాయ్కి ఏం వాడతాం మనం అంటే మెన్కి, బాయ్కి ఏం వాడతాం? హీ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇట్. ఇట్ అన్నది ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. దీన్ని నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లివింగ్ ఏంటో నాన్ లివింగ్ థింగ్స్ అంటే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. లివింగ్ థింగ్స్ మీన్స్ ఏంటంటే దేర్ ఈస్ నో మూమెంట్. లైక్ ఈ స్కెచ్ ఉంది, దిస్ ఇస్ నాన్ లివింగ్ థింగ్. ఈ బుక్ నాన్ లివింగ్ థింగ్. అట్లాగనమాట. ఇది ఏదైనా మనం మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది, అంతేనా? ఇది మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది, దాని ఓన్గా మూవ్ అవుతుంది. దీన్నే నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. ఈ ఇట్ అన్నది ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ అన్నది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ మై బుక్. ఇట్ ఈజ్ ఏ న్యూ. చూడండి, దిస్ ఈజ్ మై బుక్. ఈ బుక్ కోసం చెప్తుంది ఇక్కడ. మళ్ళీ ఇట్ ఈస్ న్యూ. చూడండి, బుక్ అన్నది ఒక వస్తువు, అవునా? దట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్. దానికోసం రిపీట్ అయినప్పుడు ఇట్ అన్నది యూజ్ చేసింది. అదే పర్సన్ రిపీట్ అయితే గర్ల్ అయితే షీ అని, బాయ్ అయితే హీ అని రిపీట్ చేస్తారు. అదే విధంగా ఎదుటి పర్సన్ కోసం చెప్పినప్పుడు యు అని, అదే నా కోసం చెప్పినప్పుడు ఐ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ది కార్ ఈజ్ రెడ్. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. కార్ అక్కడ రెడ్. కార్ అన్నది అక్కడ రెడ్. సారీ, చూడండి మీకు ఇంకోటి చెప్తా. ది కార్ ఈజ్ రెడ్. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. చూడండి, ఇక్కడ కారు ఇట్. ఈ కారుకి బదులు అంటే చూడండి, ది కార్ ఈజ్ రెడ్, కార్ ఈజ్ వెరీ ఫాస్ట్ అంటే కార్ కోసమే చెప్పినప్పుడు, థింగ్స్ కోసం చెప్పినప్పుడు, నాన్ లివింగ్ థింగ్స్ కోసం చెప్పినప్పుడు ఇట్ అన్నది యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఐ సా ఏ క్యాట్. ఇట్ వాస్ క్యూట్. అండ్ క్యాట్, ఈ ఇట్ అన్నది నాన్ లివింగ్ థింగ్స్కి మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా నాన్ లివింగ్ థింగ్స్తో పాటు యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా టైం కోసం, అదేవిధంగా వెదర్ కోసం, అదేవిధంగా డిస్టెన్స్ అంటే లైక్ ఇప్పుడు యానిమల్స్ కోసం యూజ్ చేసాం అనుకో, ఇట్ సా ఏ క్యాట్. ఇట్ వాస్ క్యూట్. అదేవిధంగా ద డాగ్ ఈస్ బార్కింగ్. ఇట్ సీమ్స్ హ్యాంగ్రీ. అట్లాగా. అదేవిధంగా ఇప్పుడు టైం కోసం, ఇట్ ఈస్
రైనింగ్ అంటే వాన పడుతుంది అక్కడ, అంటే వెదర్ కోసం చెప్తుంది. అదేవిధంగా ఇట్ ఈస్ 5 o'clock అంటే ఇది 5 గంటలు అని. ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుంచి చాలా దూరము. అట్లాగా డిస్టెన్స్ కోసం కూడా చెప్తుంది. అదే విధంగా ఇంట్రడ్యూస్ సంథింగ్ అంటే ఏదైనా ఇంట్రడ్యూస్ చేయడానికి, అంటే ఏదన్నా ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ఇది అన్నది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ. ఈ నవోదయ ఎగ్జామ్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ. అదేవిధంగా ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక అద్భుతమైనది అని చెప్తాం కదా, అట్లాగనమాట. ఇట్లకి కూడా ఇట్ అన్నది యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇట్ అన్నది అంటే నాన్ లివింగ్ థింగ్స్కి యూజ్ చేస్తాం, యానిమల్స్కి, టైంకి, వెదర్కి, డిస్టెన్స్కి. అండ్ ఇంట్రడ్యూస్ సంథింగ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే లైక్ వెదర్, లైక్ వండర్ఫుల్ అని అంటే మన ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే ఒక ఇంపార్టెంట్ ఇది పర్టికులర్గా ఇంపార్టెంట్ అని చెప్పడానికి కూడా ఇట్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వి అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్స్. యు అన్నది ఏంటి? మనము మన తర్వాత ఇంకో పర్సన్ ఉంటే, సెకండ్ పర్సన్ ఉంటే దానికి యు అన్నది యూజ్ చేస్తాం. వి అన్నది అంటే మనము, నాతో పాటు ఇంకా కొంతమంది కలిసి ఉండి మాట్లాడుకునే దాన్ని వి అని యూజ్ చేస్తామంట. వి ఆర్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? మేమందరము ఫ్రెండ్స్. వి అన్నది ఏంటి? నాతో పాటు కలిపి చెప్పడానికి వి అన్నది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వి ఆర్ ఫ్రెండ్స్, వి లీవ్ ఇన్ కాకినాడ, వి లీవ్ ఇన్ హైదరాబాద్ అంటే మేమందరము కలిసి కాకినాడలో ఉంటాం, మేమందరము కలిసి హైదరాబాద్లో ఉంటాం. అట్లాగా మేమందరం అంటే మీలో కూడా నేనున్నాను, వీలో కూడా నేను కూడా ఉన్నాను, నాతో పాటు కలిపి చెప్పడానికి వి అన్నది యూజ్ చేస్తాం అన్నమాట. అసలు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటో మీకు ఫస్ట్ బేసిక్గా తెలిస్తే మనం ఫర్దర్ మనకు దీని మీద డిపెండ్ అయి ఉండి ఫర్దర్గా టాపిక్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ అనేది బాగా అర్థం చేసుకోండి. దే అనేది ఒక పర్సనల్ ప్రొనౌన్. దీన్ని వాళ్ళు, ఎవరు, థర్డ్ పర్సన్. అర్థమైందా? ఎందుకంటే యు అనేది సెకండ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ అనమాట. థర్డ్ పర్సన్ని ప్లూరల్ అంటే ప్లూరల్ గురించి మాట్లాడడానికి ఈ సబ్జెక్ట్గా వాడతాం అనమాట. అర్థమైందా? దే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఆర్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు అంటే ఒక గ్రూప్లో మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఈ స్కెచెస్ ఉన్నాయి, సమ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ స్కెచెస్లో పర్టికులర్గా మనం మాట్లాడకుండా ఆ గ్రూప్ మొత్తం కోసం మాట్లాడడానికి దే అన్నది యూజ్ చేస్తాం. చూడండి, దే ఆర్ మై ఫ్రెండ్స్. అక్కడ ఉన్న దే వాళ్ళు నా స్నేహితులు. వాళ్ళు అంటే అక్కడ నేను లేను, దే వాళ్ళ కోసం చెప్తున్నా నేను. కానీ వి దగ్గరే ఉన్నాను, నేను నాతో పాటు కలపడాన్ని వి అంటాం. దే అంటే నన్ను మినహాయించి మిగతా వాళ్ళందరి కోసం చెప్పడానికి దే అన్నది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇది క్లారిటీ ఉండాలి. వి అంటే ఏంటి? నాతో పాటు మిగతా గ్రూప్ అందరినీ కలిపి చెప్పడాన్ని వి యూజ్ చేస్తాం. దే అంటే ఏంటంటే నన్ను మినహాయించి మిగతా వాళ్ళ కోసం అంటే ఎదుటి పర్సన్ కోసం చెప్పడాన్ని, ఎదుటి గ్రూప్ కోసం చెప్పడాన్ని దే అన్నది యూజ్ చేస్తాం అనమాట. దే ఆర్ స్టూడెంట్స్. వాళ్ళు విద్యార్థులు. అదేవిధంగా యానిమల్స్ కోసం చెప్పినప్పుడు ఐ బాట్ సమ్ యాపిల్, దే ఆర్ స్వీట్. నేను కొన్ని యాపిల్స్ కొన్నాను, అవి చాలా స్వీట్గా ఉన్నాయి. అలాగా నాతో మినహాయించి ఎదుటి వారి కోసం చెప్పినప్పుడు దే అన్నది యూజ్ చేస్తాం. మీకు వీటి కోసం ఒక క్లారిటీ అన్నది తెలియాలి. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దీని ద్వారానే మనకి ఫర్దర్గా సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే చాలా చాలా ఇబ్బంది. మనకి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం నౌన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, నౌన్లో రకాలు కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఈ వీడియోలో మనం ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ది పొసెసివ్ ప్రొనౌన్ అంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అర్థమైందా? మీరు వీడియో వినేసానా, కాన్సెప్ట్ అర్థమైపోయిందని వదిలేస్తే మీకు మాత్రం అర్థం కాదు. సో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియాలి అనుకుంటే కనుక ఒకసారి క్రోమ్లో సెర్చ్ చేయండి. ప్రొనౌన్స్కి సంబంధించి వర్క్షీట్ ఇవ్వమంటే సమ్ వర్క్షీట్స్ అన్నది ప్రింట్అవుట్ తీసి ప్రాక్టీస్ చేయించండి. నేను కాన్సెప్ట్ అవ్వకుండా మీకు వర్క్షీట్స్ ఇచ్చాను అనుకో,
అంటే ఏంటంటే అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు గ్రామర్ అంటే ఏంటంటే అన్నీ మిక్స్ అవుతేనే గ్రామర్. ప్రతి దానికి మనకి నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, పొసెసివ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది చేయలేం. సో దయచేసి అది మైండ్లో పెట్టుకొని నేను ఈ గ్రామర్ అంతా అయిన తర్వాత మనకి సెంటెన్స్ ఫార్మేషన్లో ఏంటి నౌను, ఏంటి ఆబ్జెక్ట్, ఏంటి ప్రొనౌను, ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ మన వర్క్షీట్ అయితే చేయలేదు. సో దయచేసి నేను ఇంగ్లీష్ గ్రామర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే కొంచెం లేట్ అయినా సరే కొంచెంగానే చెప్తున్నాను. అదొకటి మైండ్లో పెట్టుకొని దయచేసి అందరూ ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా ఈరోజు వీడియో? ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసిన ప్రతి ఒక్కరూ నా వాయిస్ కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు క్లియర్గా అనిపించి మీకు దీనివల్ల మీకు ఒక కాన్సెప్ట్ అన్నది వచ్చింది అనిపిస్తే కనుక దయచేసి లైక్ అన్నది చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలా మీకులా ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది అన్నది రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.